వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ఆయన తెలంగాణ తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీ. కానీ ఆ పార్టీలో ఉంటూ ఆ పార్టీ బీఫామ్ మీద గెలిచిన ఆ ఎంపీ బీఆర్ఎస్ వాయిస్ వినిపిస్తున్నాడట. ఏంటా కథ అంటే, తెలంగాణ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పదంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు రీపంపింగ్ వ్యవహారం ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో అంతర్గత విభేదాలను కూడా రచ్చకెక్కిస్తున్నది. కాళేశ్వరం నుంచి తక్షణమే నీటిని ఎత్తిపోయాలని, ఒక్కచోట బ్యారేజీ కుంగినంత మాత్రాన మొత్తం ప్రాజెక్టు నాశనమైందని ప్రచారం చేయడం సరికాదంటూ బీఆర్ఎస్ వినిపిస్తున్న వాదనకు బీజేపీ సీనియర్ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మద్దతు పలకడం కాషాయ శ్రేణులను సైతం ముక్కున వేలేసుకునేలా చేస్తుంది. కేసీఆర్ మానసపుత్రిక అయిన ఈ మెగా ప్రాజెక్టుపై ఈటెల రాజేందర్ ఇలా హఠాత్తుగా సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించడం వెనుక ఉన్న రాజకీయ సమీకరణలపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం జోరుగా ప్రచారం కొనసాగుతుంది. ఈటెల రాజేందర్ అభిప్రాయంతో బీజేపీలోని మిగతా అగ్రనాయకత్వం ఏమాత్రం ఏకీభవించడం లేదు. గతంలోనే ప్రధానమంత్రి మోదీతో సహా చాలామంది వచ్చి అది ఏటీఎం లాగా మారింది అని చెప్పేసి కూడా ప్రకటించిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఈటెల రాజేందర్ మాత్రం ప్రెస్ మీట్ పెట్టిన కొద్దిసేపటికే బీజేపీ సీనియర్ నేత ఎన్ రామచంద్రరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రజల పాలిట ఒక డ్రామేశ్వరం అని, కేసీఆర్ కుటుంబం దోచుకోవడానికి కట్టిన ఏటీఎం లాంటిదని ఆయన కొట్టిపారేశారు. శాస్త్ర సాంకేతిక నిపుణుల నివేదికలను పక్కన పెట్టి కేవలం బీఆర్ఎస్ మైలేజ్ కోసం మోటార్లు ఆన్ చేయాలని డిమాండ్ చేయడం మూర్ఖత్వమే అవుతుందని పార్టీ లైన్ను స్పష్టం చేయడం జరిగింది. అంటే ఒక రాష్ట్ర చీఫ్గా రామచంద్రరావు ఒక రాష్ట్ర చీఫ్గా స్పష్టం చేయడం జరిగింది. మరి ఈ ఒక అంశంపై ఈటెల రాజేందర్ ఒకలా, పార్టీ చీఫ్ మిగతా నేతలు మరోలా మాట్లాడడం కమల దళంలో సమన్వయ లోపాన్ని బహిర్గతం చేసింది కూడా. ఈటెల రాజేందర్ సుదీర్ఘ కాలం పాటు టీఆర్ఎస్లో కీలక మంత్రిగా పనిచేసిన సంగతి మనకందరికి తెలిసిందే. పాత గులాబీ బాస్ కేసీఆర్ డిజైన్ చేసిన ప్రాజెక్టును పూర్తిగా తప్పుపట్టడానికి ఆయన అంతరాత్మ అంగీకరించడం లేదనే చర్చ కూడా నడుస్తుంది. పైగా ఆయన పాత్ర కూడా ఆ ప్రాజెక్టు నిర్మాణంలో లేకపోలేదు, ఉంది కూడా. అయితే బీఆర్ఎస్తో పొత్తులు కానీ విలీనాలు కానీ ఉండవని చెబుతున్న సమయంలో ఈటెల రాజేందర్ కాళేశ్వరంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీని డిఫెన్స్లో పడేశారని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆ వర్గాలు కూడా అసంతృప్తిలో ఉన్నాయని చెప్పేసి కూడా ప్రచారం కొనసాగుతున్నది. మరి ఈటెల రాజేందర్ వైఖరి బీజేపీ హైకమాండ్కు ఒక తలనొప్పిగా మారిందని కూడా అందులో ఉన్న నాయకులే వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి. కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించి కేసీఆర్ను జైలుకు పంపాలని ఒకవైపు కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి డిమాండ్ చేస్తుంటే, ఈటెల మాత్రం ప్రాజెక్టును సమర్థించడం క్యాబినెట్ మార్పుల రేసులో ఉన్న ఆయనకు మైనస్ అయ్యే ప్రమాదం లేకపోలేదు. ఈ అంతర్గతంగా గందరగోళానికి త్వరలోనే బ్రేక్ వేయకపోతే రాబోయే మున్సిపల్ పోరులో క్షేత్రస్థాయి క్యాడర్ గందరగోళానికి గురి కావడం ఖాయమని, ఈ సాఫ్ట్ కార్నర్ పాలిటిక్స్కు అంటే కమల దళానికి నష్టం కలిగిస్తాయని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి.